వెల్కమ్ టు 9V న్యూస్. నా పేరు సుమలత. జిల్లా పెనుగంచిప్రోలో వైరస్ కలహలం. పండుగకు తెలంగాణ రాష్ట్రం మహబూబాద్ జిల్లా గార్ల గ్రామం వెళ్లిన కుటుంబంలో వైరస్ వ్యాప్తి. తిరిగి వచ్చిన 2 రోజులలో పిల్లల చేతులు కాళ్లపై బొబ్బలు. చిన్నారుల పరిస్థితిపై తల్లిదండ్రుల ఆందోళన. డిఎంహెచ్ఓ సుహాసిని తన బృందంతో పర్యటన. గ్రామంలో శానిటేషన్ పనులు వేగవంతం చేసిన పంచాయతీ అధికారులు. వైరస్ బారిన పడ్డ పిల్లలను విజయవాడ జీజీహెచ్కి తరలింపు. ఇంటింటికి వెళ్లి పిల్లల ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్న వైద్య బృందం. డిఎంహెచ్ఓ మాట్లాడుతూ వైరస్ నమూనాలను సేకరించి ల్యాబ్లకు పంపించాం. ఈ వైరస్పై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. గ్రామంలో వైద్య బృందంతో ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాం. రోజు పెనుగంచిప్రోల్లో ఒక చిన్న బిడ్డకి ఒక చిన్న బ్లిస్టర్స్ అంటే ఒంటి మీద నీటి బొబ్బల్లాగా వచ్చాయని మాకు తెలిసింది. సో వెంటనే నేను ఇక్కడికి రావడం జరిగింది. సో అక్కడ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు అట్లనే వాళ్ళ అత్తయ్య గారు చిన్న బిడ్డలు ఇద్దరు ఉన్నారు. సో వాళ్ళు మేము అడిగినప్పుడు ఏంటంటే వాళ్ళు పండక్కని గార్లా విలేజ్ ఆఫ్ తెలంగాణ ఖమ్మం బోర్డర్ దగ్గర వాళ్ళకి అక్కడ నుంచి వాళ్ళు పండగకి వెళ్ళి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పండగ నుంచి వచ్చిన తర్వాత ఆ పాపకి ముందు కొద్దిగా జలుబు దగ్గు రావడం జరిగిన తర్వాత కొద్దిగా దద్దుల్లాగా వచ్చి ఆ దద్దులు కాస్త అలా పెద్దవి అవడం జరిగిందని వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఒక పాప అంగన్వాడీ సెంటర్కి ఫస్ట్ ఒక పాప మామూలుగా రెగ్యులర్గా వెళ్తుందంట. ఆ పాప అంగన్వాడీ సెంటర్కి వెళ్తూ ఉంటే ఆ పాప కూడా చిన్న దద్దులాగా వస్తే ఎక్కడ కానీ దురద కానీ జ్వరం కానీ ఏమీ లేవు అని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అలా వచ్చినాయని అంగన్వాడీ సిస్టర్ కూడా వాళ్ళు కూడా చూసి అమ్మ వద్దు, తగ్గినంత వరకు మీరు ఇంట్లో ఉండండి, ఆ డాక్టర్ గారికి చూపించమని వాళ్ళు చెప్పారు. సరే వాళ్ళు వచ్చేసి ఈ విషయం వాళ్ళు ఎవరికి చెప్పలేదు, అసలు ఇలా వచ్చింది కానీ ఎవరికి చెప్పలేదు. సో ఆ పాపకి ఒకరోజు 9th వచ్చింది, 11th మార్నింగ్కి అంత తగ్గిపోయింది, ఏమీ లేదు. సో 11th మార్నింగ్ సబ్సైడ్ అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు 10 నెలల పాపకి ఆ తర్వాత పాపకి తగ్గిపోయిన తర్వాత ఆ పాపకి ఎఫెక్ట్ అవ్వడం బిగిన్ అయింది. సో ఆ పాపకి ఈ చెయ్యి మీద, వెనక పిరుదుల మీద, అదే మోకాళ్ళ మీద కొంచెం నీటి బొబ్బల్లాగా ఆ పాపకి రావడం జరిగింది. అది ఆ పాప కన్నా కొద్దిగా ఎక్కువ బ్లిస్టర్స్ రావడం కదా. వెంటనే అది కూడా వీళ్ళు కూడా మొదటి పాప కూడా తగ్గిపోయినాయి కదా, ఇంకా రెండో పాపకు కూడా ఏముంది తగ్గిపోతుంది అని అనుకున్నారు. కానీ 17వ తేదీ మా ఏఎన్ఎం వ్యాక్సినేషన్ కోసం, ఎందుకంటే లాస్ట్ టైం కూడా పాపకి మిస్ అయింది. ఎందుకు అని అంటే జలుబు దగ్గు ఉండి, అందుకని మళ్ళీ రేపు 18వ తేదీ వ్యాక్సినేషన్ ఉంది. సో మీరు కాబట్టి వ్యాక్సిన్ వేయించుకోవాలి కదా, ఎలా ఉందో కనుక్కుందామని ఏఎన్ఎం ఇంటికి వెళ్ళినప్పుడు అందరికీ నమస్కారం. నా పేరు వేల్పుల పద్మకుమారి. నేను గ్రామ పంచాయతీ సర్పంచ్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఆ పాపకి దద్దులు వచ్చినాయని నాకు మార్నింగ్ 6కి ఎండిఓ గారు ఫోన్ చేశారు. ఎంపీడీఓ గారు, మేడం ఇలాగా దద్దులు వచ్చినాయంట, అందరూ మీడియాలో వచ్చిందని చెప్పారు. చెప్పిన వెంటనే నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళి ఆ పాపను చూస్తే చాలా వరకు తగ్గిపోయింది. అంటే మా చిన్నప్పుడు చిన్న దద్దులు సర్పి అని చెప్పేవాళ్ళు, మరి అదో కాదు మాకైతే తెలియదు. కానీ అది వచ్చినందుకు పాపం కొంచెం బాధగా ఉంది అని చెప్పి వెళ్ళి చూసి వచ్చాము. ఈలోపు డిఎంఎండ్హెచ్ఓ గారు వచ్చారు. అయితే శానిటేషన్ మేము చాలా బాగా చేస్తున్నాము ఈ ఊర్లో. కానీ ఇంకా మెరుగైన శానిటేషన్ చేయడం కోసం మళ్ళీ మా సిబ్బందిని అందరినీ రప్పించి అక్కడ బ్లీచింగ్ చేయించడం కానీ, ఊడిపించడం కానీ అన్నీ మేము చేయడం జరిగింది. మా డిపో గారు, అలాగే మా శ్యామ్ గారు, ఈఓ గారు, వీళ్ళందరూ, ఈఓపిఆర్డి గారు అందరూ వచ్చి ఉన్నారు. అందరం కలిసి వారి ఆదేశాల మేరకు చేయడం జరుగుతుంది, చేస్తూనే ఉన్నాము. ఇంకా కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ప్రజలకి వదంతులు నమ్మొద్దు, దయచేసి నమ్మకుండా జాగ్రత్తగా మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి పిల్లలకి ఫ్రీక్వెంట్గా ఎలా ఉంది ఏంటని టెస్ట్ చేయించుకుంటే చాలా మంచిది. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్లకుండా ఉండడం మూలాన కొన్ని అనర్థాలు జరుగుతున్నాయని నా ఉద్దేశం. బాగానే చూస్తారు హాస్పిటల్లో, చాలా బాగా చూస్తున్నారు, కానీ మనమే వెళ్ళట్లేదు, ఉపయోగించుకోవట్లేదు. అలాగే మేము పద్దాక శానిటేషన్ చేస్తూనే ఉన్నాం, చెత్త పడేస్తున్నాం, తీస్తానే ఉన్నాం, మా వెనకాల చెత్త వేస్తున్నారు. దయచేసి అర్థం చేసుకుని ఆ చెత్త తీసేయడం వేయకుండా డస్ట్బిన్లోనే వాడి డస్ట్బిన్లోనే వేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కూడా నేను అనౌన్స్మెంట్ కూడా అదే చేయించాను. మేము చేసిన చర్య ఏంటంటే ఇక్కడికి డిఎంఎండ్హెచ్ఓ గారు రాగానే నేను క్యాంప్ పెట్టాలమ్మా అన్నారు. క్యాంప్ కోసమని కోదండరామాలయం వాళ్ళని అడిగితే వారు స్పందించి మాకు ఇచ్చారు ఇది క్యాంప్ పెట్టడానికి. అలాగే ఇంటింటికి సర్వే కూడా చేస్తున్నారు. ఆశా వర్కర్లును ఏఎన్ఎంలు వెళ్ళి ఇంటింటికి సర్వే కూడా చేస్తున్నారు. ఇంకా ఏమన్నా కేసులు ఉన్నాయేమోనని ప్రతి ఒక్కరిని అడగడం జరుగుతుంది. అలాగే అనౌన్స్మెంట్ చేసి ఇక్కడికి రమ్మని వాడి చెప్తున్నాం. క్యాంప్కి ఒక కేసేనండి, ఒక ఇంట్లోనే ఒక ఫ్యామిలీ, ఒక పాపే ఎఫెక్ట్ అయింది. అది కూడా ఇక్కడ కాదు, తెలంగాణ వెళ్ళొచ్చారు, గార్ల అనే ఊరు వెళ్ళొచ్చారు.
ఆ పాపకు వచ్చిందని ఎప్పుడు వచ్చినప్పుడు ఫోటో పెట్టారు సోదరులు. కానీ ఇప్పుడు తగ్గిపోయిన ఫోటో కూడా పెడితే దయచేసి బాగుండేది. ఇంత ఇది ఉండేది కాదేమో. అవేర్నెస్ ఉండాలి, కానీ మరీ భయభ్రాంతులు అయ్యే విధంగా అవేర్నెస్ ఉంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే నేను పెనుగంచిప్రోలు వచ్చిందే క్లీన్ చేసుకోవడం కోసమని ఈ సర్పంచ్గా పోటీ చేసి ఇక్కడ గెలిచి ఇక్కడ నిలబడ్డాను. నేను ఇప్పుడు బాధపడేది ఏంటంటే బాగా క్లీన్ చేస్తున్నాం, కానీ కూడా మా వల్లే వచ్చినట్టు డిసీజులు మాట్లాడటం కరెక్ట్ కాదేమో. కానీ మేము అన్ని బాగానే చేస్తున్నాం. డిపో గారి ఆదేశాలన్నీ పాటించాం. కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇంకా మెరుగైన క్లీనింగ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.